హాయ్ హలో నమస్తే వెల్కమ్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 20 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈ వీడియో మనం ఫిజిక్స్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఈ యొక్క విద్యుత్ శక్తి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ మేజర్ గా ప్రాబ్లమ్స్ తో పాటు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి కీ డేటాను డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములా సంబంధించినటువంటి డేటా కూడా ఇన్బిల్ట్ అయితే రాబోతుంది. ఓకే, సో మనకి కలిసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ అకాడమీ ఛానల్. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, an electric lamp is connected to a 240 volt DC source. The current flowing through the lamp is 0.25 amp. The power of the lamp is. సో విద్యుత్ బల్బు 240 వోల్ట్ లేక DC జనకానికి అనుసంధానం చేసి ఉంటే అప్పుడు బల్బు గుండా ప్రవహించినటువంటి విద్యుత్ ఎంత అంట 0.25 ఆంప్స్ అయితే. బల్బు సామర్థ్యాన్ని అడిగాడు. బల్బు సామర్థ్యం అంటే ఏంటి? సామర్థ్యం అంటే ఏంటి? పవర్. పవర్ ఏమని రాస్తాం? వోల్టేజ్ ఇంటూ ఆంప్సే కదండి. సో వోల్టేజ్ ఎంత? 240. ఆంప్స్ ఎంత? 0.25. ఓకే, సో 24 ఎంత చెప్పండి? 24 600. కానీ ఇక్కడ ఆల్రెడీ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉంటే ఇక్కడ ఒకటే జీరో పోతే ఇంకొకటి వస్తుంది. దట్ మీన్స్ 60.0. సో 60.0 అంటే 60. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, 25 625. 625 ఒక 20 తగ్గితే 600 కదా. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకి 18/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ద యూనిట్ వాట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ప్రమాణం వాట్ ఏ విధంగా వ్యక్తీకరించవచ్చు? 1 watt = 1 volt into 1 amp, 1 watt = 1 volt into 1 coulomb, 1 watt = 1 volt by 1 amp, 1 watt = 1 volt by 1 coulomb. ఏంటిదని దీనికి సమాధానం ఏంటిది చెప్పండి? ఒక వాటేజ్ ఎంత? ఒక వోల్ట్ ఇంటూ ఒక ఆంప్స్ కదా. ఒక వోల్టేజ్ ఇంటూ ఒక ఆంపియర్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next, if the current passing through a heater is tripled by keeping resistance and time of the current flow unaltered, then the heat producer is. సో ఒక హీటర్ గుండా ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహాన్ని అంటే 3 రెట్లు పెంచిందంట. అండ్ అదేవిధంగా నిరోధం అండ్ అదేవిధంగా ప్రవాహం యొక్క కాలాన్ని మార్చకుండా ఉంచితే అప్పుడు ఆ యొక్క ఉత్పత్తి అయినటువంటి ఉష్ణం ఏ విధంగా ఉంటుంది? సో మనకి ఇక్కడ వచ్చింది ఉష్ణం అండి. సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిది? H చెప్పాలి. H I² RT. ఏం చేసినట? విద్యుత్ ప్రవాహం అంటే ఐ వాల్యూ 3 times పెంచినాడ. ఓకే, సో దట్ మీన్స్ I = 3I గా ఇప్పుడు మనం తీసుకోవాలి న్యూ డేటా ప్రకారంగా. సో H = 3I² ఇంటూ R వాల్యూ అండ్ అదే విధంగా మనకు టైం ని యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా వచ్చినాడు RT. సో H దట్ ఈక్వల్స్ టు 3² అంటే 9I² RT. సో H = 9 into I² RT. ఎన్ని రెట్లు అయిందండి? 9 రెట్లు అయింది. సో 9 రెట్లు 6 రెట్లు రెట్టింపు 3 రెట్లు 9 రెట్లు. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Two identical bulbs are connected in parallel to a battery of 4 volt. If the current in the circuit is 0.2 amps, the power dissipated by the battery is. సో ఇక్కడ 4 volt బ్యాటరీ కంటే సమాంతరంగా 2 సార్పి బల్బులను అనుసంధానం చేస్తే ఒకవేళ వలయంలో కనుక మనకు విద్యుత్ ప్రవాహం 0.2 amps అయితే అప్పుడు బ్యాటరీ ద్వారా వినియోగించినటువంటి సామర్థ్యం ఏంటిది? సో పవర్ P = ఏమవుతుందండి? వోల్టేజ్ ఇంటూ ఐ. ఓకే, వోల్టేజ్ ఎంత? 4, అదెంత? 0.2. సో దట్ ఈక్వల్స్ టు 0.8 ఏమవుతుంది? వాట్ అవుతుంది. సో ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, 1 లైనర్ క్వశ్చన్స్. అసలు కొన్ని క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు, చూసి ఆన్సర్ చేసేయచ్చు. A bulb draws a current of 5 amp when connected to a battery of 12 volts. The power of the bulb is. సేమ్ మోడల్ క్వశ్చన్ కదా. ఇక్కడ ఏమన్నాడు? 12 volt బ్యాటరీ 5 amps, 12 60. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఎట్లా? సో పవర్ P = B ఇంటూ I కదా. 12 5 60. సో వీటి క్యాలిక్యులేషన్ అవసరమా? వీటికి మైండ్ క్యాలిక్యులేషన్ తో చేసేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంత సింపుల్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ లో కనిపిస్తాయండి. ఏ కామ్యుటేటర్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ద కాయిల్. సో తీగలోని మనకు డాష్ తీగ చుట్టలోని విద్యుత్ ప్రవాహ దిశను మార్చడానికి కామ్యుటేటర్ ను ఉపయోగిస్తారు. ఓకేనా? విద్యుత్ ప్రవాహ దిశను మార్చడానికి కామ్యుటేటర్ లో అంటే దేంట్లో ఈ కింది వాటిలో దేంట్లో మనకు ఆ యొక్క డేటా అనేది వస్తుంది. సో ఏసీ జనరేటర్, డీసీ మోటార్ అండ్ డీసీ జనరేటర్, డీసీ మోటార్ ఓన్లీ, డీసీ జనరేటర్ ఓన్లీ. సో మనకి ఒక విద్యుత్ ప్రవాహ దిశను మార్చడానికి కామ్యుటేటర్ ను ఉపయోగించేది మనకు డీసీ మోటార్ లో ఉపయోగిస్తారు
DC జనరేటర్ లో కూడా ఉపయోగించడం జరుగుతుంది కామ్యుటేటర్ ని. ఓకే, సో విద్యుత్ యొక్క ప్రవాహ దిశను మార్చడానికి. ఎందుకు డీసీలో ఏ విధంగా ఉంటుందండి మనకు ఒక ప్లస్ ఉంటే ఒక మైనస్ ఉంటది, ఓకేనా. సో ప్లస్ మైనస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మనకు ప్లస్ ఈ విధంగా మైనస్ కావాలి, ఆ తర్వాత మైనస్ ప్లస్ ఇట్లా కావాలి, ప్లస్ మైనస్ ఈ విధంగా కావాలి. సో ఈ విధంగా ఆల్టర్నేటివ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఆల్టర్నేటివ్ అయితేనే మనకు మ్యాగ్నెటిక్ డేటా అనేది అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది వర్క్ అయ్యి అది రోటరీ అవుతుంది. సో రోటరీ అవ్వాలి అంటే మనకి ఒక ప్రాసెస్ రావాలి, అండ్ అట్ ది సేమ్ టైం సేమ్ ఇదే ప్రాసెస్ లో మనకి ఎనర్జీ కూడా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా పవర్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మనకు అవుట్కమ్ ఇక్కడ అవుట్కమ్ ఇది. ఈ రెండు టర్మినల్స్ నుంచి మనం ఎనర్జీని ఎక్స్ట్రాక్షన్ చేస్తాము, పాజిటివ్ నెగిటివ్ గా. ఓకే, సో ఇది కావాలంటే డీసీ మోటార్లో, డీసీ జనరేటర్లో, కామ్యుటేటర్ను ఉపయోగిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే విద్యుత్ పరికరాలు. సో విద్యుత్ పరికరాలకు సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. Resistors of 0.2 ohm, 0.4 ohm, 0.6 ohm, 0.8 ohm are connected in a series across a voltage of 20 volt. What is the net power of the electric circuit? ఓకేనా, 0.2, 0.4, 0.6, 0.8లు మనకు ఈ యొక్క 20 వోల్ట్ దాంతో మనకు శ్రేణులు సంధానం చేసి ఉంటే అప్పుడు విద్యుత్ వలయం యొక్క నికర సామర్థ్యం అంటే పవర్ P కావాల్సి ఉంటది. సో మనకి ఇక్కడ ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి సిరీస్ లో అంటే 0.2, 0.4 ఎంత, 0.6, 0.6, 0.6 ఎంత, 1.2, 1.2 ప్లస్ 0.8 ఎంత, 2. సో రెసిస్టెన్స్ 2 ఓం. ఓకే, మొత్తాన్ని కూడితే మనకు అది వచ్చేసింది. అండ్ V వాల్యూ ఎంత, 20. సో మనకు పవర్ P ఈక్వల్స్ టు V ఇంటూ I, అవునా, రైట్. సో V వాల్యూ ఉంది, R వాల్యూ ఉంది. సో మనకున్నటువంటి ఏకైక ఫార్ములా V ఈక్వల్స్ టు IR. V వాల్యూ 20 దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ I వాల్యూ. సో ఇది ఒకటి, ఇది 10ల. సో I ఈక్వల్స్ టు ఏమవుతుంది చెప్పండి, 10. సో V వాల్యూ 20 అండ్ I వాల్యూ 10. 20 10ల 200 వాట్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే సింపుల్ క్వశ్చన్స్ మనకు ఇటు నుంచి ఇచ్చినా అటు నుంచి ఇచ్చినా ఉండే డేటా అయితే అదే. సో సింపుల్ గా ఆన్సర్ అయితే చేయొచ్చు, మీరు కూడా ఇంతే విధంగా ఆన్సర్ అయితే చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ద కరెంట్ I flowing through an electric circuit of resistance 10 ohm is 5 amp. What is the heat generated per second? ఓకేనా, నిరోధం 10 ohm విద్యుత్ వలయం గుండా ప్రవహిస్తే అప్పుడు విద్యుత్ ప్రవాహం 5 amp అయితే మనకు ఆ యొక్క ఒక సెకండ్ కి ఎంత ఉష్ణం విడుదల అవుతుంది. ఓకేనా, ఉష్ణం కావాలి సెకండ్ కి అన్నట్టు, అంటే ఫార్ములా ఏంటిదని H ఈక్వల్స్ టు I² RT. ఓకే, I వాల్యూ ఎంత, 5 amp. 5 ఇంటూ 5 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత, 10 ఇంటూ ఎంత టైం, 1 సెకండ్. సో 5 5 25, 25 10 250. యాడ్ ఉంది చెప్పండి, 250. ఈ రెండు పోయినాయి. జౌల్సా క్యాలరీసా? సో మనకు ఉష్ణం కాబట్టి జౌల్స్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద ఎలిమెంట్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూజ్ డాష్ వెన్ ఏ హ్యూజ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. ఓకేనా, భారీ విద్యుత్ కనుక అంటే అధిక మొత్తంలో మనకు విద్యుత్ ప్రవహిస్తున్నట్లయితే ఫ్యూజ్ గా ఉపయోగించేటటువంటి మూలకం ఏ విధంగా ఉంటుంది. హీట్ అంటే వేడెక్కుతుందా, బాయిల్ అంటే మరుగుతుందా, కూల్ అంటే చల్లబడుతుందా, లేకపోతే మెల్ట్ అంటే కరిగిపోతుందా. ఏమవుతుంది, కరిగిపోతుంది కదా. ఫ్యూజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది, ఎప్పుడైతే వోల్టేజ్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోతే సర్క్యూట్ అనేది ఏమి ఆటోమేటిక్ గా ఓపెన్ సర్క్యూట్ లో ఎనర్జీ అనేది పాస్ అవ్వదు. అట్లా ఎలక్ట్రానిక్ అప్లయన్స్ ని సేవ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఫ్యూజ్ అనేది ఈ విధంగా ముక్కలు అయిపోతుంది కరిగిపోయి. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్, మెల్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ఫ్యూజ్ వైర్. ఓకేనా, ఫ్యూజ్ వైర్ సంబంధించి ఈ కింది స్టేట్మెంట్ అంటే గమనించండి. ఇది ఒక పరికరంతో శ్రేణి సంధానంలో ఉంటది, అవును అంతే కదా. సో మనకు ఎనర్జీ సప్లై నుంచి అప్లయన్స్ అంటే మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ లేకపోతే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వాడేవి దానికైనా మనకి ఫ్యూజ్ అనేది మధ్యలో ఉంటది. ఓకే, సో ఇది ఎట్లా ఉంది, ఇదంతా ఒక చీమల దండు లెక్క ఉంది, ఓదానికి ఒకటి, కాబట్టి ఇది శ్రేణి సంధానంలో ఉంటది. ఇట్ ఇస్ ఎ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్. ఎస్, సో ఇది తక్కువ మెల్టింగ్ పాయింట్ తో ఉంటది, ఎందుకంటే ఫస్ట్ ఇది కరిగితేనే కదా ఎలక్ట్రానిక్ అప్లయన్స్ సేవ్ అయ్యేది, లేకపోతే ఫస్ట్ ఇది ఎగిరిపోద్ది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయ్యేది. 1 and 2 రెండు కరెక్టే, బోత్ ఏ అండ్ బి రెండు కరెక్టే. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ మోటార్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డాష్ అండ్ ఇట్ కన్వర్ట్స్ డాష్ ఎనర్జీ ఇంటూ డాష్ ఎనర్జీ. సో ఎలక్ట్రిక్ మోటార్ ని డాష్ సూత్రం ద్వారా పనిచేస్తుంది, ఇది డాష్ శక్తిని డాష్ శక్తిగా మారుస్తుంది. సో ఇది యాక్చువల్ గా వచ్చేసరికి మీకు ఇంపార్టెంట్ డేటా వినండి.
ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనేది ఉంటుందండి. సో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే మీకు ఏమొస్తుంది అంటే మోటార్. అదే ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనేది అనుకోండి జనరేటర్. ఓకేనా? జనరేటర్కి ఏమొస్తుంది? రైట్ హ్యాండ్ రూల్. ఓకేనా? ఏమొస్తుంది? రైట్ హ్యాండ్ రూల్. దేనికి? జనరేటర్కి. లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేనికి వస్తుంది? మోటార్కి వస్తుంది. ఓకే. సో ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఫ్లెమింగ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారంగా పనిచేస్తుంది. జనరేటర్ అనేది రైట్ హ్యాండ్ రూల్ ప్రకారంగా పనిచేస్తుంది. ఓకే. అండ్ మనకు ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంది నా దగ్గర, దానికి ఏమి ఇవ్వాలి? ఇన్పుట్. 2 వైర్లు అవపడుతున్నాయి అంటే అది ఎలక్ట్రికల్ ఎనర్జీ. నాకు బయటకు ఒక షాఫ్ట్ కనిపిస్తుంది, అదేంటిది? అది మెకానికల్ ఎనర్జీ. ఏ విధంగా మారుస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఏంటిది? ఫ్లెమింగ్ సంబంధించినటువంటి లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫాలో అయ్యేటటువంటి ఎలక్ట్రిక్ మోటార్. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఒక ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటిదంటే ఇగో ఈ విధంగా వస్తుంది. ఓకే. ఎగ్జాక్ట్‌గా ఈ విధంగా ఉంటుంది. సో దీనికి ఇది పర్పెండిక్యులర్. చూడండి ఇగో ఇట్లా చూపిస్తే దీనికి ఇది పర్పెండిక్యులరా? ఇలా తిప్పిన. దీనికి ఇది పర్పెండిక్యులర్. ఓకే. దీనికి ఇది పర్పెండిక్యులర్. మరి ఇట్లా చూస్తే దీనికి ఇది పర్పెండిక్యులర్. సో 3 కూడా ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. లంబం అంటే 90 డిగ్రీస్. రైట్ హ్యాండ్ ఇట్లా 90 ఇంత ఉంటది. ఓకే. సో దీంట్లో ఏది దేనికి పనిచేస్తదంటే ఇక్కడ చూడండి మన యొక్క మిడిల్ ఫింగర్ అనేది కరెంట్‌ని చూపిస్తది. అండ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని చూపిస్తది. ఇటు పోయేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇటు వచ్చేసరికి కరెంటు అండ్ అదేవిధంగా పైకెళ్ళేది ఫోర్స్. ఓకే. సో ఈ విధంగా ఉంటది ఎఫ్ఎంసి. ఓకే. ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ అదేవిధంగా కరెంట్ యొక్క డైరెక్షన్స్ ఈ విధంగా ఉంటాయి. అడుగుతాడు చూపుడు వేలు దేన్ని చూపించాడు? మధ్య వేలు దేన్ని చూపించాడు? బటన్ వేలు దేనికి సంబంధించిందని అడుగుతారు లెఫ్ట్ హ్యాండ్ రూల్‌లో. ఇది కూడా క్వెషన్స్ ఫ్రేమ్ అయితాయండి. ఇదేదో ఓకే టైం పాస్ చెప్పినట్టు కాదు. ఓకే. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద ఆర్మేచర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ మోటార్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ లేదా పార్ట్స్. సో విద్యుత్ మోటార్ యొక్క ఆర్మేచర్ కింద వాటిలో ఏ భాగాన్ని కలిగి ఉంటుంది? సో ఇది మన యొక్క మెయిన్ ఆర్మేచర్. అసలు మోటార్‌లో రొటేట్ అయ్యే భాగమే ఇది. ఓకేనా? ఇది డీసీకి సంబంధించింది. ఇది రోటరీ అవుతది. ఇది రొటేట్ అయినప్పుడు మనకేమైంది? డైరెక్ట్‌గా వాట్ విల్ కమ్? అవుట్‌కమ్ అనేది రోటరీ మోషన్‌లో రావడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మనకు ఈ యొక్క డేటా అనేది మనకు కనెక్ట్ అవుతది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది సాఫ్ట్ ఐరన్ కోర్. సాఫ్ట్ ఐరన్ కోర్ అంటే ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ప్లేట్‌లన్నీ ఓకే. ఈ ప్లేట్‌లన్నీ కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా సాఫ్ట్ ఐరన్ కోర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాయిల్. ఇగో దీని చుట్టూ ఇగో ఇట్లా చుట్టబడింది. ఇదంతా కాపర్ కాయిల్. ఓకే. సో దీని చుట్టూ కూడా ఇగో ఇదంతా కూడా కాపర్ కాయిలే. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెట్స్. దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయా? ఈ రోటరీ దాంట్లో మ్యాగ్నెట్స్ అనేవి ఉండవు. అంటే ఇది కాదు. సో 3 కాదు. సో 2 కరెక్టే కాబట్టి ఏబి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మీకు విజువల్‌గా ఇమేజ్ చూపిస్తే క్లారిటీగా ఉంటది. ఎప్పటికి మర్చిపోరని ఇట్లా చూపించడం జరుగుతుంది. లేదు సార్ మాకు ఇంకా ఇన్ డెప్త్ కావాలంటే ఇదేంది? ఇగో దీనికి కనెక్ట్ అయ్యేటువంటి ఎక్స్‌టెన్షన్స్ అండ్ అదేవిధంగా బేరింగ్స్ ఎక్కడ ఉంటాయి? ఇగో ఇక్కడ ఎక్కడ ఉంటాయి? అండ్ దీంట్లో ఉండేటటువంటి మెయిన్ షాఫ్ట్ వాటన్నిటికి సంబంధించి డీటెయిల్‌గా ఒకరోజు టైం దొరికితే చూద్దాము. ఓకే. అండ్ నెక్స్ట్ అండ్ ఏసీ జనరేటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. సో ఏసీ జనరేటర్ అని దేనిపైన పనిచేస్తది? సో దిస్ ఈస్ జనరేటర్ సంబంధించినటువంటి డేటా. సో ఇది మనకు గాల్వనోమీటర్ ఇక్కడ కనిపిస్తుంది కదా! సో ఇది దేనిపైన పనిచేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేస్ పైన పనిచేయడం జరుగుతుంది. ఓకేనా? జనరేటర్ దేనిపై పనిచేస్తుందండి? ఏసీ జనరేటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ డేటా పైన పనిచేస్తది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆసిలేషన్ అయితున్నట్లయితే ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది జనరేట్ అవుతది. ఓకేనా? ఈ మ్యాగ్నెట్ అనేది లెఫ్ట్‌కి, రైట్‌కి మూవ్ అవుతుంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయిద్ది. అది ఎట్లా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్‌కి వస్తది కాబట్టి ఇక్కడ మనం సింబాలిక్‌గా చూడడానికి గాల్వనోమీటర్‌ని తీసుకున్నాం. ఓకే. గాల్వనోమీటర్‌ని తీసుకుంటే అది ఇట్లా మూవ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ద ఫినామినా బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఓవెన్ ఈస్. సో ఎలక్ట్రిక్ ఓవెన్ పనిచేయడం వెనుక ఉన్నటువంటి దృగ్విషయం ఏంటిది? సో ఎలక్ట్రిక్ ఓవెన్ అంటే ఏంటిది? ఓవెన్ అంటే ఏంటిది? ఏదైతే పదార్థం ఇస్తుందో దాన్ని వేడి చేస్తది. ఎట్లా వేడి చేస్తది? సో ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి అంటే ప్లస్, మైనస్ ఉండేటటువంటి ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీగా మారుస్తది. అవునా? ఒక పదార్థాన్ని మనం ఓవెన్‌లో గనుక పెడితే మైక్రోవేవ్ ఓవెన్‌లో గనుక పెడితే ఏమైతది? ఆ యొక్క పదార్థం అనేది వేడైతది. ఎట్లా వేడైతది? ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం ద్వారా. ఇంకేమైనా ఇస్తామా దానికి? ఏమివ్వం. ఓకే. సో దాంట్లో ఏమైతది? హీట్ అనేది జనరేట్ అయిద్ది కాబట్టి జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్. జౌల్ తాపన ప్రమాణం ప్రభావం. ఓకే. జౌల్ తాపన ప్రభావం వల్ల అది మనకు అది ఏమైద్ది? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారుతుంది.
అండ్ ఎలక్ట్రిక్ మోటార్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ డాష్ ఎనర్జీ. సో విద్యుత్ శక్తిని విద్యుత్ మోటార్ ఏ విధంగా మారుస్తుందండి? మెకానికల్ లేదా యాంత్రిక శక్తిగా. ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీగా మార్చేది మోటార్. ఓకేనా? మోటార్ అంటే మెకానికల్. మోటార్ మోటార్ అంటే గుర్తుపెట్టుకోండి, అవుట్కమ్ మెకానికల్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ విల్ ఏ కరెంట్ రిజిస్టర్డ్ బై ఏ గాల్వనోమీటర్ కనెక్టెడ్ టు ఏ సర్క్యులర్ కాయిల్. ఇందాకనే చూసాం ఈ డయాగ్రామ్ ని. ఓకే, ఇందాకనే కదా మనం ఈ యొక్క డయాగ్రామ్ ని చూసింది. దాన్ని అంతే ఒక్కసారి ఇచ్చిందంటే మళ్ళీ ఇస్తూనే ఉంటాడు. మళ్ళా మీ యొక్క ఎగ్జామ్ లో కూడా మళ్ళీ ఇది కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది నేర్చుకున్నా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, మళ్ళీ మనకు అవసరం లేకుండా. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఈ యొక్క కాయిల్ ని అంటే ఈ యొక్క మ్యాగ్నెట్ ని మనం లెఫ్ట్ కి రైట్ కనుక మూవ్ చేస్తున్నట్లయితే దీంట్లో ఏమవుతుంది? ఆ యొక్క ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల మనకు వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయినటువంటి డేటాను చూడడానికి ఒక గాలోమీటర్ పెట్టాం. గాలోమీటర్ వల్ల ఏం పని లేదు, కాకపోతే మనకు కనబడాలి కదా జనరేట్ అవుతుందని, తెలుసుకోవడానికి మాత్రం ఇది పెట్టాం. ఓకే, సో ఎందుకంటే ఇది కూడా పని అనుకుంటారు, అదేం పని చేయదు, జస్ట్ చూపిస్తుంది. అంటే ఎట్లయితే టీవీ అనేది మనం చేసినటువంటి వర్క్ ని చూపిస్తుందో సేమ్ ఇది కూడా అంతే. ఓకే, సో ఇక్కడ మనం ఒక మ్యాగ్నెట్ ని మూవ్ చేయాలి ఎక్కడికి? లెఫ్ట్ టు రైట్. సో మనం ఎంత స్పీడ్ గా ఎంత డిస్టెన్స్ మనం మూవ్ చేస్తామో అంత ఎక్కువగా ఈ యొక్క కాయిల్ లో ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో ఎందుకు? మ్యాగ్నెట్ కి ఆల్రెడీ ఏముంటదండి, ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే దానికి ఆల్రెడీ ఇట్లా మొత్తం అవన్నీ ఉంటాయి కదా వలయాలు. ఓకే, సో ఆ యొక్క వలయాల యొక్క డేటాని కట్ చేసేసుకొని ఇది ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేసుకుంటది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి? తీగ చుట్ట దగ్గర అయస్కాంతం స్థిరంగా ఉన్నప్పుడు వస్తుందా? రాదు. స్థిరంగా ఉంటే ఎట్లాంటి మూమెంట్ ఉండదు, అంటే మూమెంట్ లేకపోతే ఎనర్జీ జనరేట్ కాదు. తీగ చుట్టు వైపు కదిలించినప్పుడు ఎస్, దాని వైపు కదిలించినప్పుడు, అండ్ దూరంగా కదిలించినప్పుడు సో ఇట్లా టు అండ్ ఫ్రో, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇట్లా లేకపోతే ఇట్లా ముందరికైనా కదిలిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. సో ఈ రెండు కండిషన్స్ ఓకే కాబట్టి 2, 3 ఎక్కడ ఉన్నాయి? ఇది కాదు, ఇది కాదు, ఇది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాడో పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. మీకు మీ యొక్క దగ్గర డేటా మీకు అర్థం కాకపోతే ఈ యొక్క క్లాసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి నేర్చుకోండి. ఓకే. ఇన్ డైనమో ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్. సో డైనమోలో ఏ సూత్రాన్ని ఉపయోగించి విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తారు? ఓకే, డైనమో దేన్ని ఉపయోగిస్తారు? ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రిక్ కండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఏంటిది? ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేది ఏంటిది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో డైనమో అంటే ఇక్కడ మనం జనరల్ గా తీసుకుని ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా ఏసీ జనరేటర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హోమ్ అప్లయన్సెస్ డస్ నాట్ యూజ్ అన్ ఎలక్ట్రిక్ మోటార్? ఈ కింద ఇచ్చినటువంటి వాటిలో దేంట్లో ఎలక్ట్రిక్ మోటార్ ఉపయోగించారు? వాషింగ్ మిషన్ ఎలక్ట్రిక్ మోటార్ ఉపయోగిస్తారు, అది ఇస్తేనే కదా, అది యూజ్ చేస్తేనే కదా రొటేట్ అయ్యేది. ఎలక్ట్రిక్ మిక్సర్ లో ఉండేదే రోటరీ, మెయిన్ కాన్సెప్టే. సో మోటార్ మనకు వర్టికల్ ఉంటుంది, దానిపై మనకి ఇక్కడ ఒక పళ్ళ చక్రం ఉంటుంది, అండ్ మనకి దీనికి కనెక్ట్ అయ్యేటటువంటి ఇంకో పళ్ళ చక్రం ఉంటుంది, అండ్ ఇక్కడ మనకి జార్ అనేది ఉంటుంది. సో ఇదంతా ఒక సెట్, అండ్ ఈ కిందంతా కూడా మనకు ఒక సెట్. సో దీంట్లో బ్లేడ్స్ ఉంటాయి, ఆ బ్లేడ్స్ అనేది దాన్ని రోటరీ చేస్తాయి. సో దీంట్లో ఉంటుంది. ఫ్యాన్ ఖచ్చితంగా రెక్కలు ఉంటాయి కదా ఫ్యాన్ కి. ఓకే, సో ఇదేం చేస్తుంది? రోటరీ అవుతుంది. మరి ఒక ఐరన్, ఎలక్ట్రిక్ ఐరన్ అంటే ఇస్త్రీ పెట్టకు మోటార్ ఉంటుందా? ఉండదు. ఏమైంది? ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా మార్చేటటువంటి జౌల్ ఏదైతే డేటా ఉంటుందో దాని యొక్క కింద ఒక షీట్ అనేది ఉంటుంది. ఓకే, ఒక షీట్ అనేది ఉంటుంది. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ చెప్పండి. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Which of the following materials is preferably used in making heating elements of electric heating devices? సో విద్యుత్ తాపన పరికరాలను మనకు వేడి చేసినటువంటి మూలకాల యొక్క తయారీలో ఉపయోగించేది దేని ఉపయోగించారు? నిక్రోమ్ ఉపయోగించడం జరుగుతుంది. నికెల్ మరియు క్రోమియాన్ని కలిపితే మనకి ఇక్కడ నిక్రోమ్ అని అంటారండి. ఓకే, సో 80% నికెల్ ఉంటది అండ్ 20% క్రోమియం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, the most essential difference between the DC and AC generator is. ఓకే, సో DC అండ్ AC జనరేటర్. సో AC జనరేటర్ అంటే ఇందాక మనం చూసాం కదా, మ్యాగ్నెట్ అటు ఇటు కదిలిస్తూ ఉండాలి. ఓకే, DC మరియు AC జనరేటర్ మధ్య ముఖ్యమైనటువంటి. ఓకే, సో అధిక వోల్టేజ్లు AC జనరేటర్ ద్వారా ఉత్పత్తి అయితే అట్లేం ఉండదు. DC ద్వారా మాత్రం అధిక వోల్టేజ్లు అట్లేం లేదు. DC జనరేటర్ శాశ్వత మ్యాగ్నెటిక్. ఓకే, ఇది ఒకటి ఉంటుంది, అండ్ AC విద్యుదయస్కాంతం ఉంటుంది. ఎస్, సో ఇది కరెక్ట్.
మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఇచ్చేసింది. సో డీసీలో పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటుంది, ఆ యొక్క పర్మనెంట్ మ్యాగ్నెట్ చుట్టూ రోటర్ అవుతుంది. ఓకేనా, ఒక రోటర్ ఫిక్స్డ్ మ్యాగ్నెట్ చుట్టూ రోటేట్ అవ్వడం వల్ల మనకు ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. అది విద్యుత్ అయస్కాంతం అంటే ఇందాక మనం చూసినటువంటి డయాగ్రామ్ మోడల్. A square shaped coil of copper wire is rotating in a magnetic field. Then the direction of the individual current in the coil changes once in each. సో ఈ విధంగా కనుక కాయిల్ కనుక ఉన్నట్లయితే, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కనుక తిరుగుతున్నట్లయితే ఏమైంది, ప్రతి హాఫ్ రివల్యూషన్ కూడా అది డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది డైరెక్ట్ పాయింట్, ఇది దీనికి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు ఆ వర్షన్. ఫర్ అన్ ఎలక్ట్రిక్ జనరేటర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ? ఈ కింది వాటిలో విద్యుత్ జనరేటర్ కోసం ఏది కరెక్ట్? తీగ చుట్టలోని మలుపుల సంఖ్యను పెంచడం ద్వారా ప్రేరిత విద్యుత్తుని పెంచవచ్చు. ఓకే, సో మనకు ఆ యొక్క డేటా ఏదైతే వైర్ ఉంటుందో దానికన్నా పెంచినట్లయితే ఎక్కువ మ్యాగ్నెటిక్ డేటాని అది కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఇండివిజువల్ కరెంట్ని పెంచవచ్చు. ఓకే, తీగ చుట్ట వేగాన్ని పెంచడం, ఎస్. సో మనకు ఆ యొక్క జనరేటర్ యొక్క షాఫ్ట్ని వేగంగా తిప్పినట్లయితే ఏమవుతుంది, ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎక్కువ ఎనర్జీని మనం ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, కాబట్టి ఇది కూడా ఓకే. అండ్ నెక్స్ట్, అనువర్తిత అయస్కాంత క్షేత్రాన్ని తగ్గించడం ద్వారా ప్రేరిత విద్యుత్తును పెంచవచ్చు. లేదు, అయస్కాంత క్షేత్రాన్ని పెంచితే ఆటోమేటిక్ ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ నుంచి ఎక్కువ ఎనర్జీ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. కానీ తక్కువ ఎనర్జీ నుంచి ఎక్కువ ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఓకేనా, ఇన్పుట్ ఎంత ఉంటుందో దానికంటే అవుట్పుట్ ఉన్నదానికంటే తక్కువ వస్తుంది, కానీ ఎక్కువ అయితే అవ్వదు కదా. కాబట్టి థర్డ్ ఈస్ రాంగ్. ఓన్లీ 1 and 2. ఆప్షన్ సి is our answer. In an electric motor, the forces acting on the arms of the armature of the motor that are perpendicular to the direction of magnetic field are. ఓకేనా, విద్యుత్ మోటార్లో అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా ఉండేటటువంటి మోటార్ యొక్క ఆర్మేచర్ యొక్క చేతులపై పనిచేసేటటువంటి బలాలు ఈ విధంగా ఉంటాయి. ఓకే, పరిమాణంలో సమానంగా ఉంటాయి కాబట్టి దిశల వ్యతిరేకంగా ఉంటాయి. ఓకే, అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా ఉండేటటువంటి క్షేత్ర దిశకు లంబంగా ఆర్మేచర్ యొక్క హ్యాండ్స్ పై పడేటటువంటిది. బోత్ ఆర్ సేమ్, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, డైరెక్షన్ లో చేంజ్ ఉంటుంది. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద ఫ్యూజ్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ పర్పస్ ఇస్ రేటెడ్ ఇన్ ద రేంజ్ ఆఫ్. సో మన యొక్క ఇండ్లలో ఉపయోగించినటువంటి ఫ్యూజ్ యొక్క రేంజ్ ఏ విధంగా ఉంటుంది అంటే 100 to 200. 100 to 200 ఇస్తే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్ని కూడా కాలిపోతాయి, ఓన్లీ ఫ్యూజ్ మాత్రం మిగులుతుంది. 100 to 200కి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మిగిలవు, అట్లాంటిది 500 నుంచి 1000 వరకు ఉంటుందా? అసలే ఉండదు. 1 to 10, ఓకే, 1000 నుంచి 2000 ఈడ దీనికే దిక్కులేదురా అంటే మనకి ఇది తీసుకొచ్చి పెట్టిండు. ఓకే, సో ఇది కూడా కాదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మీకు తెలవాలండి యాంపియర్ వోల్టేజ్ వేరియేషన్ ఏంటిది, యాంపియర్ ఎందుకు, ఓకేనా. సో యాంపియర్స్ ఎందుకు అవసరం, యాంపియర్ ఏమిస్తుంది, దానికి స్ట్రెంత్ అని ఇస్తుంది. ఓకేనా, సో ఇద్దరు పరుగు పందెంలో పరిగెత్తున్నారు అంటే ఎవరి దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే ఆ యొక్క గమ్యస్థానాన్ని త్వరగా రీచ్ అవుతారు కదా. సో ఇద్దరు ఒకే దగ్గర స్టార్ట్ అయినప్పటికీ ఎండ్ పాయింట్ రీచ్ అవ్వాలి అంటే ఎక్కువ స్ట్రెంత్ కావాలి. సో ఆ యొక్క స్ట్రెంత్ ఇచ్చేది యాంప్స్ డేటా. సో యాంపియర్స్ పెరిగినాయి అనుకోండి, మల్టిప్లై అవుతుంటది కదా, వాటేజ్ ఇంకా జమ్మన పెరుగుతుంటది. వోల్టేజ్ బూస్ట్ వస్తుంది కదా, దానివల్ల ఏమైంది వాటేజ్ అనేది డబల్ త్రిబుల్ అయిపోద్ది. కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు ఇంటికి వచ్చినటువంటిది, కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. డాష్ ప్రొటెక్ట్ సర్క్యూట్స్ అండ్ అప్లయన్సెస్ బై స్టాపింగ్ ద ఫ్లో ఆఫ్ ఎక్సెసివ్లీ హై ఎలక్ట్రిక్ కరెంట్. సో ఏది అధిక విద్యుత్ ప్రవాహాన్ని ఆపడం ద్వారా వలయాలు మరియు యొక్క ఉపకరణాలను రక్షిస్తుంది. సో ఇంట్లో ఉండేటటువంటి ఎలక్ట్రిక్ వైరింగ్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, ఆ యొక్క వైరింగ్ డేటా అండ్ దాంతో పాటు అప్లయన్సెస్ ఏదైతే ఉంటాయో అప్లయన్సెస్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసేది ఫ్యూజ్. ఓకేనా, ఫ్యూజ్ ఎక్కడ ఉంటుంది, మన యొక్క మెయిన్ మీటర్ బాక్స్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్టెన్షన్ అయినటువంటి ఇక్కడ కంట్రోల్ ఫ్యూజ్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఫ్యూజ్ బాక్స్ నుంచే మనకు అవుట్కమ్ అనేది వస్తుంది ప్రతి అప్లయన్స్ కి. ఏదైనా ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చేది ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకు అవుట్కమ్ వస్తుంది. ఓకే, ఇన్ an electrical motor the direction of the current flowing through the arms of the coil will be dash to each other due to Fleming's left hand rule. ఓకేనా, సో ఇక్కడ మనకు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారంగా విద్యుత్ మోటార్ లో తీగ చుట్ట యొక్క చేతుల చుట్టూ ప్రవహించినటువంటి విద్యుత్ ప్రవాహాల యొక్క దిశ ఒకదానికొకటి ఏ విధంగా ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏ విధంగా తీసుకుంటే మనకు తీగ చుట్టూ సో ఆ యొక్క విద్యుత్ దిశ ఏ విధంగా ఉంటుందండి, ఆపోజిట్ ఉండడం జరుగుతుంది. సో మీరందరూ ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే మనకి ఈ విధంగా ఉంది కదా, ఇందాక మీరు చెప్పారు కదా, సో దీనికి ఇది పర్పెండిక్యులర్, దీనికి ఇది పర్పెండిక్యులర్, మరి దీనికి ఇది పర్పెండిక్యులర్ కదా.
సో ఆన్సర్ పర్పెండిక్యులర్ కావాలి కదా, మరి ఆపోజిట్ ఎందుకు వచ్చింది? ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ అడిగిన విద్యుత్ ప్రవాహాల దిశ, ఇక్కడ మనకు వేరే దాంతో కంపారిజన్ లేదు. అంటే ఫోర్స్ కి సంబంధించి కానీ ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ సంబంధించినటువంటి డేటా ఏం లేదు అక్కడ. ఓన్లీ విద్యుత్ ప్రవాహాలకు సంబంధించి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా మాత్రమే, కాబట్టి అప్పుడు ఆ యొక్క టూ వాటి నుంచి వచ్చేటటువంటి ఏంటి, ఒకటి ఇటుపోతే ఒకటి ఇటుపోతే, రెండు ఆపోజిట్ అవుతాయి కదా ఒకదానికి ఒకటి. ఓకే, సో ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ అయింది కాబట్టి. ఏ డివైస్ ఎంప్లాయిస్ టు ప్రొడ్యూస్ లార్జ్ కరెంట్ ఫర్ యూజ్ ఇన్ హోమ్స్ అండ్ ఇండస్ట్రీస్. సో గృహాలు మరియు పరిశ్రమలు ఉపయోగించిన కొరకు ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించినటువంటి ఒక పరికరం ఏంటిది? ఎలక్ట్రిక్ మోటార్. ఇది కరెంట్ తీసుకొని అవుట్కమ్ వేరే ఇస్తుంది కాబట్టి ఇది కాదు. టోస్టర్ కాదు, కెటిల్ కూడా కాదు. ఎలక్ట్రిక్ జనరేటర్. ఎలక్ట్రిక్ జనరేటర్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. సో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఏం ఉపయోగిస్తారు? ఎలక్ట్రిక్ జనరేటర్. మీది ఏది కూడా అసలు నియరెస్ట్ లేదు. In an electric motor, the dash act as a contact between the commutator and the terminals of the battery. ఓకేనా? బ్యాటరీ యొక్క టర్మినల్స్ కి, ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాటరీ యొక్క టర్మినల్స్ కి అండ్ దాంతో పాటు మనకి ఒక కాంబుటేటర్ కి. ఓకేనా? సో ఈ యొక్క స్ప్లిటరింగ్, ఈ యొక్క కాంబుటేటర్ కి కన్నా కనెక్ట్ అయ్యేది బ్రష్లు ఉంటాయండి. ఈ యొక్క బ్రష్లు కార్బన్ బ్రష్లు అని అంటారు. ఓకే, కార్బన్ బ్రషెస్ ను ఉపయోగించడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. A metallic wire having resistivity rho is cut into 4 equal parts. The resistivity of each part is, ఓకేనా, మనకు ఒకే నిరోధకత్వం కలిగినటువంటి లోహపు తీగను మనకు 4 సమాన భాగాలకు కట్ చేసి ప్రతి భాగం యొక్క నిరోధకత ఏమైతుంది? ρ/2, ρ/4, 4 ρ అండ్ ρ. అయిపోయింది. కానీ ఎందుకు సింపుల్, ఒక బంగారం పీస్ ఉంది, దాన్ని 4 ముక్కలు చేసినాం. ఓకేనా? సో ప్రతి ఒక్కటి కూడా బంగారమేనా, లేకపోతే ఒకటి వెండి, ఒకటి రాగి, ఒకటి ఇత్తడికి మారుతుందా? మారుతుందా? అన్ని బంగారమేగా. మరి బంగారానికి ఇప్పుడు దీని యొక్క వాల్యూ అంటే ఇప్పుడు ఇది మొత్తం 4 తులాలు ఉంది అనుకోండి, ఒక్కొక్క తులానికి కూడా సేమ్ అదే డేట్ వస్తుంది కదా మనకు. అంటే అదే డెన్సిటీ ఉంటుంది, అదే అటామిక్ మాస్ ఉంటుంది, అదే అటామిక్ వెయిట్ అనేది, అంటే అటామిక్ మాస్ అదే ఉంటుంది, అటామిక్ డేటా అదే ఉంటుంది కదా బంగారానికి ఏదైతే ఉంటుందో. ఇది రాగి అయిపోయి, ఇది వెండి అయిపోయి, ఇది ఇంకోటి అయిపోదు కదా అట్లా. సో ఇక్కడ పదార్థాన్ని బట్టి మనకి ఇక్కడ నిరోధకత్వం అనేది ఉంటుంది, రెసిస్టివిటీ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో దాన్ని 4 సమాన భాగాలు చేసింది యొక్క లోహపు తీగను, కాబట్టి ప్రతి భాగం యొక్క నిరోధకత ఏం మారదు, అదే ఉంటుంది. రెసిస్టెన్స్ మారుతుంది, రెసిస్టివిటీ మారదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎలక్ట్రిక్ మోటార్ ఇస్. సో విద్యుత్ మోటార్ గురించి కింది వాక్యాలు పరిశీలించండి. ఒకటి, విద్యుత్ మోటార్ స్ప్లిట్ రింగులను ఉపయోగిస్తుంది. ఎస్, ఉపయోగిస్తుంది, కరెక్టే. ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ ద మోటార్స్ కాయిల్ కెన్ బి ఫౌండ్ యూజింగ్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఇది బిస్కెట్ చేసింది, అంటే ఇది తప్పు. ఎందుకంటే మోటార్ ఉపయోగించేది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్ కాదు. ఇక్కడ దొరికిడు కాబట్టి ఇది కాదు, అంటే ఆప్షన్ ఏ. సరే, ఆప్షన్ ఏ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ సి ఇస్ అవర్. ఓకే. ఇన్ an electric generator, dash energy is used to rotate a conductor in a dash field to produce electricity. సో విద్యుత్ జనరేటర్ ఏ క్షేత్రంలో వాహకాన్ని తిప్పి మనకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏ శక్తిని వినియోగిస్తారు? మనకు మెకానికల్ యాంత్రిక ఇక్కడ ఉంది, దాన్ని తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అయస్కాంతాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ. సో మ్యాగ్నెట్ ఉపయోగిస్తారు, మ్యాగ్నెట్ ని ఉపయోగిస్తే మ్యాగ్నెట్ నుంచి అయస్కాంత శక్తి వస్తుంది. అయస్కాంత శక్తిని యాంత్రిక శక్తి క్షేత్రంలో మనం కనుక తిప్పినట్లయితే విద్యుత్ అనేది వస్తుంది. అది కొద్దిగా ఇండక్టివ్ క్వశ్చన్. అది ఏ 1100 watt ఎలక్ట్రిక్ టోస్టర్ ఆపరేట్స్ at 220 volt. The resistance of its coil is, okay, watt is equals to 1100, volt equals to 220. ఓకే, సో మనకు కావాల్సింది ఆర్ వాల్యూ కావాలి. సో W ఈక్వల్స్ టు 1100 కాబట్టి W ఈక్వల్స్ టు V ఇంటూ I. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే 220 ఇంటూ I దట్ ఈక్వల్స్ టు 1100. ఇది ఒకట్ల, ఇది 5లా. సో I వాల్యూ 5. ఓకే, 5 ఇంటూ 220 అంటే అది వచ్చేస్తుంది. ఓకే, గుడ్. దెన్ V స్క్వేర్ ఈక్వల్స్ టు V ఈక్వల్స్ టు IR. V ఈక్వల్స్ టు 220, I ఈక్వల్స్ టు 5 ఇంటూ R. సో క్యాన్సిల్ చేస్తే 5 ఒకట్ల 44. సో ఆప్షన్
డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఎలక్ట్రిక్ మోటార్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ రివర్స్ యూజింగ్. ఓకేనా. సో ఇక విద్యుత్ మోటార్ లో విద్యుత్ ప్రవాహ దిశని దేని ఉపయోగించి రివర్స్ చేస్తారు? దేని ఉపయోగించి చేస్తారండి రివర్స్ చేసేది? స్ప్లిట్ రింగ్ ఉపయోగించి చేయడం జరుగుతుంది. ఓకేనా. స్ప్లిట్ రింగ్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం స్ప్లిట్ రింగ్ అంటే ఏంటి, ఎట్లా వర్క్ చేస్తే ఏంది అనేది. ఓకే, ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ఏ కాయిల్ ఆఫ్ ఏ మోటార్ ఈస్ రివర్స్డ్ బై డాష్. మోటార్ యొక్క తీగ చెట్టులోని విద్యుత్ ప్రవాహ దిశ డాష్ ద్వారా రివర్స్ అవుతుంది. సేమ్ ఏంటిది? స్ప్లిట్ రింగ్. స్లిప్ రింగ్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్ప్లిట్ రింగ్ ఇక్కడ ఇచ్చింది ఇక్కడ ఇచ్చింది, మనం కన్ఫ్యూజ్ అయిపోతామని. ఓకే, అని బాగా తెలుసు. ఏం చేయలేనప్పుడు ఇట్లాంటి చేసి హీటింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ బల్బ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. సో బల్బు యొక్క తాపన మూలకం దేంతో తయారవుతుందండి? బల్బులో మన హీటింగ్ ఎలిమెంట్ ఏంటిది? టంగ్స్టన్ కదా. ఆప్షన్ డి. ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్ మనం అన్ని చదివి ఉన్నాయి ఇవన్నీ. ఓకే, ఇక్కడతో ఏమైపోయినాయి? పార్ట్ 20 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, డైరెక్ట్ యొక్క కంటిన్యూషన్ లో భాగంగా మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం ఈ యొక్క ఫిజిక్స్ లో. అండ్ ప్రతి ఒక్కరు యొక్క టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. అండ్ దీంతో పాటు మనకు మరికొన్ని టెస్ట్ సిరీస్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఏఎల్పి అండ్ అదేవిధంగా టెక్నీషియన్ వాటితో పాటు. సో వాటన్నిటి కూడా మన యొక్క యాప్ లో మీకైతే అందుబాటులో ఉంటాయి. పెయిడ్ కోర్సెస్ పక్కనే ఉన్నటువంటి లింక్డ్ కోర్సెస్ దాంట్లో గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయిపోయి మీకు కావాల్సినటువంటి కంటెంట్ ని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా.